మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ ఆహార పదార్థాలు మీకు కనిపిస్తే ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఇక్కడ నా చేతిలో తెల్లని వెన్న లాంటి ఒకటి ఉంది. వెన్న బదులు ఇవాళ మేనేజ్ పెడుతున్నాం పిల్లలకి. అది వెన్న కాదా? నేను చూడగానే వెన్న అనుకున్నానే. ఇది మేనేజ్. మేనేజ్ మీద రీసెంట్లీ చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే ఇదిగో తరచూ చూస్తూ ఉంటారు ఇళ్లలో ఫ్రెంచ్ ఫ్రైస్. ఇందులో అందరికీ ఇష్టమైన కోలా. ఇక చాలా హాయిగా అందరూ ఏమవుతుందిలే తింటే అని అనుకునే టొమాటో సాస్. వీటితో మొదలు పెడదాం. చెప్పండి అమ్మా. ఇందాక మీరు ప్రప్రథమంలోనే ఒక మాట అన్నారు, చాలా గొప్ప మాట. బ్రిటిష్ వాళ్ళు మన మీద ఏ విధంగా దాడి చేశారు. మీరు అన్నట్టుగా ఇవాళ ఒకరి మీద దాడి చేయాలంటే ఒక దేశం మీద మిసైల్స్ అక్కర్లేదు, వెపన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఆహార పానీయాల మీద దాడి చేస్తే చాలు ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. అలాంటి దాడి ఇప్పుడు మన మీద కూడా జరుగుతోంది. అది మనకు తెలియకుండా మనమే అధోగతి పాలైపోతున్నాం అనే సంగతి మనకి తెలియడంలా. ఇప్పటికైనా కనుక మనం కళ్ళు తెరవకపోతే మీరు అన్నట్టుగా హెల్దీ ఇండియాని మనం చూడలేం. అనారోగ్యమే మాకు మహాభాగ్యం అన్నట్టుగా, మీ అనారోగ్యమే మాకు మహాభాగ్యం అన్నట్టుగా బోలెడని వీధి వీధికి కార్పొరేట్ హాస్పిటల్స్ వెలిసిపోతున్నాయి. ఎందుకంటే మీరు ఎంత అనారోగ్యంగా ఉంటే మాకంత మహాభాగ్యం. ఇది మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం కదా. దీనికి కారణం ఏమిటి? టుడేస్ ఫుడ్ టుమారోస్ మైండ్ అండ్ హెల్త్. మనం తిన్న ఆహారం మన మనసుకు కూడా చేరుతుంది. ఆహారాన్ని బట్టే మన మనసు కదా. దానివల్ల వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. సైకాలజీకి సైకియాట్రిస్ట్కి పెరుగుతున్నంత గిరాకీ డాక్టర్ గారికి బాగా తెలిసి ఉండొచ్చు, ఇంకే డాక్టర్కి లేదు. ఇవాళ భారతదేశాన్ని ఒక పిచ్చాసుపత్రిగా మార్చేసుకుంటున్నాం. ఇంకా హెల్దీ ఇండియా ఎట్లా శారీరక ఆరోగ్యమూ లేదు, ఇటు మానసిక ఆరోగ్యమూ లేదు. ఈ రెండు దేని మీద ఆధారపడ్డాయి? ఆహారం మీద ఆధారపడ్డాయి. మన పూర్వీకుల ఆహారాన్ని ఏ విధంగా డిజైన్ చేసి ఇచ్చారు మనకి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మీరు ఎలా ఆరోగ్యంగా ఉంటారని ఆ ప్రాంతాలను బట్టి, ఆ ప్రాంతాలలో పండే పంటలను బట్టి వాళ్ళకి దేహ ఆరోగ్యం కోసం, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేసిన దేశం మనది. అలాంటి మన మీద భారతీయులకి మేధా సంపత్తిని, మళ్ళీ చెప్తున్నా నేను, ఎలా నాశనం చేయాలా అని అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మీద కుట్రలు అనేక రూపాల్లో జరుగుతూనే ఉన్నాయి. అవును, కరోనా కూడా అలా జరిగింది. ఇప్పుడు వస్తున్న వ్యాధులన్నీ కూడా అలాంటివే. మీకు గుర్తుందా? జైల్లో పెట్టినప్పుడు ఆ రోజున బ్రిటిషర్స్ మన మీద దాడి చేసిన జైల్లో ఉన్న వాళ్ళందరూ ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలో పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు? అల్యూమినియం పాత్రలో తింటే అనారోగ్యం జరుగుతుంది. అందుకని అనారోగ్యం వలన మన మేధస్సు, మన జ్ఞాపక శక్తి అంతా తగ్గుతుంది. అందుకని భారతీయులను ఎప్పటికప్పుడు సర్వనాశనం చేయాలనే కుట్ర ఆది నుండి జరుగుతూనే ఉంది మన మీద. కాబట్టి ఇది జరుగుతోందని తెలిసి ఎన్ని రకాలుగా మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మేలుకొల్పుతున్నా, మేలుకోకుండా మొద్దు నిద్రపోతున్న జాతిని ఎలా మేలుకొల్పగలగాలి? వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూస్తున్నాం, మన స్కూలుకు పంపేటప్పుడు కూడా మనం చూస్తున్నాం. నూడిల్స్. ఏ తల్లి కూడా ఇంట్లో పోషక విలువైనటువంటి చక్కని టిఫిన్ కానీ, ఒక చద్దన్నం కానీ, ఒక పెరుగన్నం కానీ పెట్టి పంపిస్తున్నారా? అందులో వెన్నపూస ఉంటుందా? ఇది అదేదో చూపిస్తున్నారు మీరు. తిన్న పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు తినే ఆహార పదార్థ పిల్లలు ఎలా ఉంటున్నారు? మార్నింగ్ మల విసర్జన ఉండదు, మూత్ర విసర్జన ఉండదు. హడావిడిగా స్కూల్ వ్యాన్ రాగానే కుక్కేస్తున్నారు. గబగబా వేడివేడిగా రెడీమేడ్గా ఉన్నప్పుడు వేడి నీళ్ళు లేదు, బాక్సులు ఇస్తున్నారు, దాంట్లో వేడివేడి నీళ్లు పోయటం, వాళ్ళకి అప్పటికప్పుడు తయారు చేసుకోవటం పోవటం. అందులో ఏం కలిపాడు, ఎటువంటి రసాయనాలు ఉన్నాయో, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి ఫ్లేవర్స్ వేస్తున్నారు, వీళ్ళకి ఏం తెలుసు? అంతే కదా. ఆ పిల్లలు మరి ఎలా చదువుతారు? వాడు సిగ్గుపడతాడు, అక్కడికి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుందమ్మా, వాడు చెప్పలేడు బయటికి. మలమూత్ర విసర్జన సరిగ్గా చేయకపోతే ఆ రోజంతా వాడు ఎంత డిస్కంఫర్ట్గా ఉంటాడు. మరి ఆ విధమైనటువంటి పిల్లలు ఆరోగ్యం కనుక లేకపోతే, ఈనాటి అంటున్నాం కదా బాలలే రేపటి పౌరులని, మరి వాళ్ళకి పౌరస్పృహను మనం నేర్పడలేదు. సరైనటువంటి చక్కని సంతానాన్ని సమాజానికి సమర్పించుకోలేకపోతే దేశం ఎలా సౌభాగ్యవంతం అవుతుంది? నిజమే కదా. చాలా ఏమండి, ఇంత సంపాదిస్తున్నది దేనికోసం? ఈ చిన్న పొట్ట కోసమే కదా. అలాంటిది దానికే అన్యాయం చేస్తున్నాం. బ్రతకడం కోసం తిన్నాం కానీ తినడం కోసం బ్రతకల ఈ జాతి. బ్రతకడం కోసం తింటాం మనం, తినడం కోసం బ్రతుకుతున్నామా? అలాంటిది ఇవాళ బద్ధకం ఒకటి పెరిగిపోయిందండి. మీరు అన్నట్టుగా ఆర్డర్ ఇవ్వగానే ఇంట్లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. అర్ధరాత్రి ఎవరు తింటారమ్మా? రాక్షసులు తింటారు. నిశాచరులు సంచరించే వేళ రాక్షసాహారం అవుతుంది. లోపల ఉన్న జీర్ణకోశానికి నువ్వు విశ్రాంతిని ఇవ్వకపోతే అది కూడా కోపగించుకుని నీకు క్యాన్సర్గా మారుతుంది. మంచి ఔటింగ్ పిల్లలకి మిడ్ నైట్ బిర్యానీస్, రకరకాల పేర్లు, ఎన్ని రకమైన ఆకర్షణీయమైన పదార్థాలు వస్తున్నాయి. మాకైతే నోరు కూడా తిరగవు. అదే దానిలో పెట్టారు చూసారా, అది నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ డాక్టర్ గారు చెప్తారమ్మా, మీరు చెప్పింది కళ్ళ కట్టినట్టు చెప్పారు. పిల్లల టిఫిన్ ఓపెన్ చేస్తే పొద్దున కనిపించేవి. టిఫిన్ బాక్స్ చూడండి అమ్మా, మీకు నూడిల్సే కనిపిస్తుంది. సెల్ ఫోన్లో అందరూ ఆడుకుంటుంటారు.
నిద్ర లేచేది ఎప్పుడు, సూర్యోదయం చూసేది ఎప్పుడు, ఇంకా వాళ్ళు వెళ్ళేది ఎప్పుడు, బస్సులో కుక్కేసేది ఎప్పుడు. సూర్యోదయం అనే పదం విని కూడా చాలా రోజులైంది. అంటే అలా లేచి మీరు అన్నట్టు మబ్బుమహాల్తో వెళ్తున్నారు స్కూల్కి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతున్నారు. ఆరోగ్యం అంతా సూర్యుడి చేతిలోనే ఉంది. మరి అటువంటి సూర్యుడినే మనం దర్శించుకోలేరు పరుగులు పెడుతున్నాం కదా. ఎవరి కోసం ఈ పరుగులు? ఈ పిల్లల కోసమే కదండి. నానాగడ్డి తిని సంపాదిస్తున్నాం అంటున్నారే, నానాగడ్డి తిని సంపాదించమని పిల్లలు మనల్ని అడగలేదే. ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? మనం లేవగానే పెద్దలకు నమస్కరించాలని కానీ, సూర్యుడికి నమస్కరించాలని కానీ, నేలకు కృతజ్ఞతలు చెప్పుకో ఏమైనా నేర్పిస్తున్నావా? అస్సలు లేదు. కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మబ్బు మొహాలతో వెళ్ళిపోతున్నారు. 7:30కి 7:15కి స్కూల్ బస్కి రెడీ అయిపోవాలి పిల్లలు. పొద్దున్న టిఫిన్ బాక్స్ తీసుకుంటే మీరు చెప్పినట్టు అదే ఒక ఉదాహరణ. డాక్టర్ షర్మిల, మీరు చాలా మంది పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తుంటారు ఈ విషయంలో. మీరు బిస్కెట్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక సార్లు మాట్లాడారు. బిస్కెట్లు చాలా ఆరోగ్యకరం అనుకుంటా, సోని బర్గర్లు పిజ్జాలు బయట నుంచి వచ్చాయని. చెప్పండి అసలు ఏంటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇవాళ మనం పెట్టే ఫుడ్లో పిల్లలకి? నేను ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా నేను ఏవైతే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మాట్లాడాను. దాంట్లో ఒకదాన్ని మేడం టచ్ చేశారు, మీరు కూడా కరెక్ట్ కాంటెక్స్ట్ సెట్ చేశారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కాన్స్టిపేషన్ గురించి చెప్పారు. మార్నింగ్ టైం ఎట్లా పరిగెడుతున్నారు, దీని గురించి నేను చాలాసార్లు పేరెంట్స్కి చెప్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ 2 days బ్యాక్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో చెప్పాను ఏంటంటే, మార్నింగ్ మీరు స్నానం చేయించకపోయినా, అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే మనకి ప్రయారిటీ ఏంటి అనేది ఆ ఒక్కటి మాత్రమే ఫాలో అవ్వగలుగుతున్నారు పేరెంట్స్. సో నేనేం చెప్తానంటే, మీరు మిగతావన్నీ వదిలేయండి, అసలు ఫుడ్ పెట్టకండి. లేపేది వాళ్ళు స్కూల్ బస్ ఎక్కాల్సింది దానికంటే ఒక 30 minutes ముందు లిటరల్గా మంచమే నుంచి ఈడుస్తారు కిందకి. ఇట్లా లిటరలీ ఈడుస్తూ ఉంటారు. ఈడ్చి ఒకళ్ళు తలదూతూ, ఒకళ్ళు ఇది చేస్తూ, ఒకళ్ళు కుక్కేస్తూ వాడిని బస్ ఎక్కించగానే వాడు వాంతి చేసుకుంటాడు. ఎందుకు? మోస్ట్ ఇంపార్టెంట్లీ మేడం చెప్పినట్టు, ఎవరు మార్నింగ్ టైం మోషన్ పాస్ చేయటం అనేది 10 మంది పిల్లల్లో ఒకళ్ళిద్దరు కూడా చేయట్ల. అది వాస్తవం. కాన్స్టిపేషన్ కేసెస్ బోత్, అసలు కాన్స్టిపేషన్ ఇది కాన్స్టిపేషన్ అనేది కూడా తెలియకుండానే ఆల్మోస్ట్ 70 నుంచి 90% సో పోస్ట్పోన్ పిల్లలకి పోస్ట్పోన్మెంట్. ఎందుకంటే ఫస్ట్ బవెల్ మూవ్ అవ్వాలంటే బాడీ మూవ్ అవ్వాలి, నెంబర్ 1. ఎప్పుడు కూర్చుని ఉండటం. రెండోది, అసలు గట్లో ఫైబర్ ఎక్కడుంది? మనం తినే ఫుడ్లో ఫైబర్ ఏది? ఎక్కడి నుంచి స్టూల్ ఫామ్ అవుతుంది? ఓకే. మూడోది, స్లీప్ సరిగ్గా లేకపోతే 9 to 10 hours పడుకోవాలి పిల్లలు. ఎంతమంది పడుకుంటున్నారు? పడుకుంటానన్నా పడుకొనిస్తున్నారా పేరెంట్స్? ఆ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోతే మన జీర్ణ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో సరిగ్గా ఉండదు. అండ్ గట్ మైక్రోబయోమ్, గట్ హెల్త్, మన నోట్లో వేసుకునే వీఆర్ వాట్ వీ ఈట్. అండ్ అక్కడి నుంచే మన థాట్స్ కానీ, మన ఎబిలిటీస్ కానీ అన్నీ కూడా మన గట్లో నుంచే వస్తున్నాయి అనేది ఎప్పటి నుంచో మనకి తెలిసిన ఏన్షియంట్ విజ్డమ్. మీరు తినే ఆహారం బట్టి మీ మనస్తత్వం ఉంటుంది అని ఎప్పటి నుంచో చెప్పారు వేదాల్లో. సాత్విక ఆహారం, రాక్షస ఆహారం, వాట్ ఎవర్. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ సైంటిఫిక్గా చెప్తున్నారు. గట్ మైక్రోబయోమ్, నువ్వు తినేదాన్ని బట్టి నీ బాడీనే కాదు, నీ మైండ్, నీ యాటిట్యూడ్, నీ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే యు ఆస్క్ మీ అబౌట్ బిస్కెట్స్ మీద నేను ఒక పెద్ద వార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. 20 years నుంచి. నాకు 20-year-old పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను బిస్కెట్స్ అనే దాంట్లో ఏ రకమైన న్యూట్రిషన్ లేదు. ఇప్పటికి కూడా 6 month old బేబీస్కి 6 months వరకు ఫుడ్ పెట్టకండి అని అంటాను. ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రతి ప్రిస్క్రిప్షన్లోనూ రాస్తాను, ఇంట్లో తయారు చేసిన ఫుడ్. అంటే 6 నెలల పిల్లలకు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. కెన్ యు ఇమాజిన్? డిడ్ యూ నో? అంటే మన ఇద్దరు చిన్నప్పుడు కూడా, మేడం చిన్నప్పుడు డెఫినెట్ గా ఐ డోంట్ థింక్ అసలు 6 నెలల వాళ్ళకి బయట ఫుడ్ పెట్టాలి అనే ఒక థాట్ కూడా వచ్చేది కాదు. అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఏంటంటే ప్రిస్క్రిప్షన్ మీద రాస్తున్నాను, ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. 2 years వరకు అట్లీస్ట్ వాళ్ళ నోట్లో ఏం వేయకండి. అప్పటి వరకు అతి కష్టం మీద ఆపగలుగుతున్నాను. ఇప్పుడు ఈ బేబీ ఫుడ్స్ అని వస్తాయి, బేబీ బిస్కెట్స్ అని వస్తాయి, వీటిలో కూడా ఏం లేదా? ద బెస్ట్ థింగ్ ఇస్, ఎవరికి తెలియని విషయం నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, ఎందుకని డయాబెటీస్ పెరిగింది, ఎందుకు క్యాన్సర్ పెరిగింది, ఎందుకు మానసిక రుగ్మతలు, ఎందుకు ఆటిజం, ఎందుకు డెవలప్మెంటల్ ఎనామలీస్, ఆటిజం ఎక్కువైపోయింది, ఎందుకు ఇన్ఫర్టిలిటీ. పిల్లల కంటే మీరు చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఆల్మోస్ట్ అందుకు ఒకటి ఉంది, వీధికి ఒకటి ఉంది.
అనేక రీజన్స్ ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఫుడ్ ఈస్ ద అటాక్ దట్ ఈస్ ఆన్ అస్. ట్రాన్స్నేషనల్ ఫుడ్ కార్పొరేషన్స్ జయంట్స్ మన మీద అటాక్ చేసినాయి. 2035కి ప్రెడిక్షన్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ వేర్ ఒబిసిటీ ఈస్ వెరీ హై అండ్ ఈ నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని హైగా వాళ్ళతో ఈక్వల్ అవ్వబోతోంది సౌత్ ఈస్ట్ ఏషియా. అంతేనా? ఎస్. అండ్ కెన్ యూ ఇమాజిన్, ఐ టెల్ యూ సమ్ మైండ్ బాగ్లింగ్ నంబర్స్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని మన మీదకి ఆయుధాలుగా తీసుకొస్తున్నారు. మీరు పెట్టిన దాంట్లో మేనీస్, సాస్, కూల్ డ్రింక్, ఈ 3 అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద ప్యాకెట్, అంటే ప్యాకెట్లో నుంచి ఫ్రై చేస్తారు. ఈ 4 కూడా అల్ట్రా ప్రాసెస్డ్ కేటగిరీ. అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద అడ్వర్టైజింగ్ మీద స్పెండ్ చేస్తున్న వాట్ ఎవర్ కాస్ట్, ఇది ఎప్పుడో ఇంకా 2012-2015లో $6.2 బిలియన్ అండ్ అది ఆల్మోస్ట్ అప్ టు 20% ఆఫ్ మీడియా స్పెండింగ్ అక్రాస్ ద వరల్డ్.